జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కారణంగా మరణించడం జరిగింది. అయితే ఆయన మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడం జరిగింది. అయితే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని అయితే హీట్ ఎక్కించాయని చెప్పవచ్చు. మరో 2 నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా బోని కొట్టాలి అని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు అయితే రెడీ అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి యొక్క ఉప ఎన్నికల్లో మరొకసారి అజారుద్దీనే పోటీ చేస్తారా లేకపోతే మరొక నేతకు అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారని, మరోవైపు ఏమో కేటీఆర్ గారి సతీమణి పోటీ చేస్తున్నారంటూ రకరకాల మీడియాలో సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. అయితే అది మొత్తం కేవలం కల్పితమైన వార్తలు, ఫేక్ వార్తలు. కొందరు అంచనాలు వేస్తూ ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్పితే అందులో మాత్రం నిజం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే ఆ యొక్క వార్తల్ని కొట్టిపడేస్తున్నాయి. అయితే ఈ యొక్క ఉప ఎన్నికల బరిలో ఎక్కువగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణినే నిల్చోబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సింపతితో పాటు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు కావచ్చు, ఆ కుటుంబంతో ఉన్న పరిచయాలు కావచ్చు, పార్టీకి అలాగే అభ్యర్థి గెలుపుకి ఎక్కువగా గెలిపే అవకాశం ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలతో సమానంగా ఆ యొక్క బై ఎలక్షన్ లో పోటీ చేయడానికి టీడీపీ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. అయితే తెలంగాణలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సందర్భం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికీ బలంగా తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ అయితే ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ అయితే అక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క బై ఎలక్షన్ లో జనసేన అలాగే బీజేపీతో పొత్తులో దిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి నందమూరి సుహాసిని అయితే ఈ యొక్క ఎన్నికల్లో బరిలో నింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ అలాగే జనసేన పార్టీ మద్దతుతో టీడీపీ కానీ ఈ యొక్క ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఎన్నికల్లో 3 పార్టీల మధ్య అయితే బలంగా పోటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందో కూడా ఎవరు అంచనా వేసే అవకాశాలు అయితే ఉండవని తెలుస్తుంది. ఆ రకంగా మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగితే మాత్రం ఇటు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీరిద్దరూ కూడా ఈ రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహం రావడం మాత్రం ఖాయం.